హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే వచ్చిందండి. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్రతి చిన్న అప్డేట్ కూడా మీరు ఫస్ట్ చూడగలుగుతారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. బంగాళాఖాతంలో వాయుగుండ ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. భీకర గాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తెలంగాణలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో సహా పలు ప్రాంతాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన వివరాల ప్రకారం తెలంగాణలో వచ్చే 3-4 రోజుల పాటు వర్ష ప్రభావం ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారి సూచించారు. జూలై 28న మంగళవారం ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అదేవిధంగా 29 బుధవారం తేదీన ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి అంచనా వేశారు. ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ మంగళవారం పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఐఎండీ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, బాపట్ల, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వర్షాలు, ఈదురుగాలు సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, బోర్డింగ్స్ ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని సూచించారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్ళకూడదని అధికారులు వెల్లడించారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.